అన్నీ దేవుడిచ్చిన అవకాశాలు అనుకుంటున్నారా? అభిషేకించబడిన వారిని విమర్శిస్తున్నారా? దేవునికి దూరం అయిపోతున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి మార్తమ్మ గారికి వందనాలు, వారి కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది పిల్లరా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూల వాక్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి. అలాగనే ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ పక్షాన నిలవబడుకున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశాత నింపి నీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ఆ మాటలు నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అందరికి దయచేయండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసినటువంటి మార్తమ్మ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మరి నిద్రపోయే వారికి వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకుంటున్నాం. గతంలో 2 భాగాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు 3వ భాగాన్ని మనం తెలుసుకున్నాం. 3వ భాగంలో ఇంకా ఎవరు నిద్రపోయి మరి నష్టపోయారో కొన్ని విషయాలని మనం చూద్దాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు కొనసాగుదాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము అని వాక్యం తెలియపరుస్తుంది. మరి క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. పిల్లరా గమనించండి. ఈరోజు మనం చూద్దాం 3వ భాగంలో ఎవరు ఇంకా నష్టపోయారో, నిద్రపోయి మరి తమ జీవితాల్లో నష్టపోయారు అని మనం చూస్తే పిల్లరా, సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూడగలిగితే కొన్ని విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఈరోజు 3వ భాగంలో మొదటి పాయింట్ ఏమిటంటే పిల్లరా, నిద్రపోయేవారు తమ ఆయుధాలని పోగొట్టుకుంటారు. నిద్రపోయేవారు తమ ఆయుధాలని పోగొట్టుకుంటారు. క్రీస్తునందు ప్రియులరా గమనించండి. ఎవరు తమ ఆయుధాలని పోగొట్టుకున్నారు నిద్రపోయి అంటే సౌలు రాజు మనకు కనిపిస్తాడు. అక్కడ చదువుకున్నట్లయితే సౌలు రాజు నిద్రపోయినందువల్ల తమ ఆయుధాలని పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కడ? అరణ్యములో. అసలు అరణ్యములో రాజు ఎందుకున్నాడు అక్కడ అని అంటే పిల్లరా, ఆయన రాజు రాజ్యములో ఉండాలి కదా. మరి అరణ్యములో ఎందుకున్నాడు అంటే మరి సౌలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఫిలిష్తీయులకి మరి ఇశ్రాయేలీయులకి మరి యుద్ధం జరుగుతూ వచ్చేది పిల్లరా. ఆ రోజుల్లో మరి ఘోరంగా యుద్ధం జరిగేది. ఒకానొక సందర్భాన గొలియాతు వచ్చాడు. మరి గొలియాతు సవాల్ చేశాడు ఇశ్రాయేల్ మీద, నన్ను జయించండి, మా ఫిలిష్తీయులందరూ కూడా మీకు దాసులు అవుతాము, లేదా మిమ్మల్ని మేము జయిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి, ఇశ్రాయేల్ అందరూ కూడా ఫిలిష్తీయులకి దాసులు అవ్వాలి అని సవాల్ చేసి మరి 40 రోజుల వరకు కూడా మరి ఇశ్రాయేల్ దేశంలో తిరిగాడు. మరి అలాగనే అన్నట్టుగానే ఒకరోజు యుద్ధానికి వచ్చాడు. మరి రాజు కూడా అనేక మందికి తెలియపరిచాడు. సౌలు రాజు అనేక మంది వచ్చారు యుద్ధం చేస్తానని, ఎవరు చేయలేకపోయారు. గమనించండి. అయితే దావీదు ముందుకు వచ్చాడు, గొర్రెలు మేపుకుంటున్నాడు, అడవిలో ఉన్నాడు. మరి దావీదు ముందుకు వచ్చి మరి నేను యుద్ధం చేస్తాను, నా దేవుడు యుద్ధం చేస్తాడు, మీరెవరు భయపడద్దు అని సౌలుతో మరి గొలియాతుతో యుద్ధం చేయటం
జరిగింది పిల్లరా. గొలియాతుతో యుద్ధం చేశాడు. అప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు. ఆ రాజ్యంలో అందరూ భయపడుతున్నారు పిల్లరా. మరి సౌలు రాజు అయితేమి, దావీదు అన్నలైతేమి, అక్కడ యుద్ధ వీరులందరూ కూడా భయపడ్డారు గొలియాతు దగ్గరికి వెళ్ళడానికి, యుద్ధం చేయడానికి. కానీ దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. దావీదు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. తర్వాత ప్రజలందరూ కూడా ఘనపరిచారు దావీదుని పిల్లరా. గమనించండి, దావీదు మరి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయము జయమును కేకలు వేసినప్పుడు పిల్లరా, ఇదిగో సౌలు అసూయపడ్డాడు పిల్లరా. గమనించండి, ఒక మంచి పని దావీదు చేసినప్పటికి కూడా, ఒక మేలైన పని దావీదు చేసినప్పటికి కూడా రాజు ప్రాణాలు కాపాడాడు, రాజు యొక్క ఆస్తిని పోకుండా కాపాడాడు, ఇశ్రాయేల్ ప్రజలు ప్రాణం పోకుండా కాపాడాడు, యుద్ధ సైనికులు ప్రాణం కాపాడాడు పిల్లరా. ఇంత మంచి పని చేస్తే ప్రజలు పొగిడితే అసూయపడ్డాడు, ఇసుపు చూపు చూశాడు మరి సౌలు క్రీస్తునందు పిల్లరా. పలుసార్లు దావీదును చంపాలి అనుకొని వీటి విసిరాడు పిల్లరా. గమనించండి, ఒక 2-3 సార్లు వరకు కూడా తప్పించుకోవడం జరిగింది. అర్థమైంది దావీదుకి, సౌలు నన్ను చంపడానికి మరి ప్రయత్నం చేస్తున్నా అర్థమయ్యి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు పిల్లరా. కొంతమంది ప్రజలను తీసుకొని తనకి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది దావీదుని వెంబడించి మేము కూడా నీతో కూడా వస్తామని వాళ్ళు వెళ్ళిపోయారు పిల్లరా. అయితే వెళ్ళిపోయినప్పుడు కూడా వదిలిపెట్టలేదు సౌలు. రాజ్యాన్ని వదిలిపెట్టి, రాజ భోజనాన్ని వదిలిపెట్టి, రాజ వస్త్రాలు వదిలిపెట్టి, రాజ సింహాసనాన్ని వదిలిపెట్టి, రాజ ఆటోపాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన దావీదును చంపడానికి పిల్లరా మరి ఎన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళాడు పిల్లరా. అరణ్యంలోకి వెళ్ళి ఒకానొక దగ్గర పిల్లరా పండుకొని ఉన్నారు. గమనించండి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మంచి చేసిన దావీదును చంపాలనుకుంటున్నాడు, మేలు చేసిన దావీదును చంపాలనుకుంటున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మేలు చేసినటువంటి వారికి కీడు చేయకూడదు. సహోదరులారా, గమనించండి, మీ జీవితాల్లో ఎవరైనా మేలు చేశారా, అటువంటి వారిని పొగడుతుంటే అసూయపడద్దో, పొగడుతుంటే కుళ్ళుకోవద్దో, పొగడుతుంటే మరి బాధపడద్దు. వారికి రావాల్సిన ఘనత దేవుడు వాళ్ళకి ఇస్తున్నప్పుడు మనం కూడా సంతోషించాలి, కానీ అసూయపడకూడదు. వాళ్ళు నీకంటే చిన్నోళ్ళు కావచ్చు, నీకంటే పెద్దోళ్ళు కావచ్చు, నీ వయసు కలిగిన వాళ్ళు కావచ్చు రా. దేవుడు వారిని ఘనపరుస్తున్నప్పుడు, ఆ ఘనత వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు కుళ్ళుకోకూడదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాల్సిన వారిగా ఉన్నాం. అయితే అలా సౌలు అసూయపడి ఇసుపు చూపు చూసి చంపాలనుకున్నాడు. ఇదిగో ఇప్పుడు దావీదుని ఎదుక్కుంటా వెళ్ళిపోయిన దావీదును, అరణ్యాలకు వెళ్ళిపోయిన దావీదును ఎంటాడుతూ ఎదుక్కుంటూ వెళ్ళాడు. ఒకానొక దగ్గర ఒక లోయలో పండుకున్నప్పుడు దావీదు చూశాడు. దావీదుతో ఉన్నటువంటి పనివారు కూడా మరి దావీదుతో కూడా వెంబడిస్తున్నటువంటి వారు కూడా చూశారు పిల్లరా. చూసి దగ్గరకు వచ్చాడు దావీదు. దగ్గరకు వచ్చిన తర్వాత మరి దావీదుతో కూడా ఎవరు వస్తారు నాతో కూడా దగ్గరికి అంటే, అప్పుడు ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. అభిషేక్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు పిల్లరా. మరి అభిషేక్ దావీదుతో కూడా మరి సౌలు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు పొనుకున్నప్పుడు అప్పుడు అంటున్నాడు సౌలు, ఆలోచన చేయండి పిల్లరా. అప్పుడు ఆ ఈటిని వీళ్ళు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు పిల్లరా. చూసారా, వారి యుద్ధ ఆయుధాలు ఆ ఈట తల దగ్గర నాటుకున్నాడు, నిద్రపోతున్నారు. ఇప్పుడు దావీదు వెళ్ళాడు పిల్లరా. వెళ్ళి ఆ యొక్క సౌలు యొక్క వస్త్రపు చెంగును కత్తిరించుకున్నాడు. గమనించండి, అప్పుడు అంటాడు అభిషేక్ అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇదిగో ఒక మాట అక్కడ అంటున్నాడు. అభిషేక్ అంటున్నాడు, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీకు అప్పగించాడు కాబట్టి నీ చిత్తమైతే ఈటితో ఒక్క పోటు పొడిచి చంపేస్తా ఇప్పుడు అంటున్నాడు ఆ యొక్క సౌలును. క్రీస్తునందు పిల్లరా, ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. ఇప్పుడు నువ్వు నీ చిత్తమైతే నువ్వు ఓకే అంటే ఒకే ఒక పోటు పొడిచి నీ శత్రువు అయినటువంటి సౌల్ని చంపేస్తాను. ఈ వ్యక్తిని బట్టే కదా మనం ఇక్కడ అరణ్యంలో ఉండేది, ఈ వ్యక్తిని బట్టే కదా ఇక్కడ ఇబ్బంది పడుతుండేది, ఈ వ్యక్తిని బట్టే కదా ప్రాణభయంతో మనం వచ్చిండేది. సమస్య ఇక్కడితో తొలగిపోతుంది. ఇప్పుడే ఒక పోటు పొడిచి చంపేస్తాను. నీ దేవుడైన యెహోవాయే నీ శత్రువుని ఇప్పుడు నీ చేతికి అప్పగించాడో నువ్వు ఓకేనో ఇప్పుడే నేను చంపేస్తా అంటున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఇదే మంచి సమయము అని చెప్తున్నాడు. ఇప్పుడే నువ్వు గమ్ముగా ఉండు, నేను చంపేస్తాను అంటున్నాడు. నువ్వు సైలెంట్గా ఉండు, నేను చంపేస్తాను అంటున్నాడు. నువ్వు సెలవివ్వు, నేను చంపేస్తాను
అంటున్నాడు. ఇది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన అవకాశము, నీకిచ్చిన తరుణం ఇదే, నీకిచ్చిన అవకాశం ఇదే, ఇప్పుడే చంపేస్తా అంటున్నాడు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించేయండి. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా గమనించండి. ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే అభిషేయి మనం బాగా ఆలోచన చేస్తే లోకానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు వద్దు సంపద్దు అంటున్నాడు. పిల్లరా సంపద్దు అంటున్నాడు. అభిషేయి నువ్వు చెప్తే చంపేస్తాను అంటున్నాడు. అభిషేయి లోకానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. పిల్లరా మనం బాగా ఆలోచన చేస్తే దావీదు ఆత్మానుసారంగా ఆలోచన చేస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా. ఆలోచించండి. ఇది దేవుడిచ్చిన అవకాశము అంటున్నాడు. అటువంటి చూశారా గమనించండి. అన్నీ దేవుడిచ్చిన అవకాశాలు కాదు. చెడు చేయమని దేవుడు అవకాశాన్ని ఇస్తాడా? గమనించండి పిల్లరా. మంచి చేసేదానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడో, చెడు చేసేదానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వడో, చంపడానికి దేవుడు అవకాశాన్ని ఇవ్వడో. గమనించండి, ఆలోచించేయండి. ఈరోజు అనేక మంది ఏమనుకుంటున్నారు? ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంది? అన్నీ దేవుడిచ్చిన అవకాశాలు కాదు. కొంతమంది చెడ్డ పనులు చేస్తా దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, దేవుడు నాకు ఈ వ్యాపారం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడో చేసే పనికి మాలిన పనులు అది దేవుడిచ్చే అవకాశమా? దేవుడు మా చెడు పనులు చేయడానికి అవకాశాన్ని ఇస్తాడా? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించాలి. దేవుడిచ్చిన అవకాశం ఏంటో వద్ది? దేవుడు మంచి పనులు చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు, మంచి మార్గంలో నడిపించడానికి అవకాశాన్ని ఇస్తాడు దేవుడు. అంతేగాని చెడ్డ పనులు చేయడానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. చెడ్డ పనులు చేయమని పేరాపించడు దేవుడు. చెడ్డ పనులు చేసేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. చెడ్డ పనులు చేసేదానికి అవకాశం ఇచ్చేది సాతానుడు. అలాంటి ఆలోచన ఇచ్చేది సాతానుడు. అలాంటి తలంపులు పెట్టేది సాతానుడు. అలాంటి మాటలు వినిపించేది సాతానుడు. ఈరోజు దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. చాలామంది వారు ఏదేదో చేస్తా, వారికి ఇష్టం వచ్చినవి చేస్తా, వాళ్ళకి నచ్చినవి చేస్తా, వాళ్ళు కోరుకున్నవి చేస్తా, వాక్యానుసారమనే కాకుండా ఉన్నాయి చేస్తా. చాలామంది అనుకుంటున్నారు ఇది దేవుడిచ్చిన అవకాశము, దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడో అనుకుంటున్నారు. దేవుడు మంచి పనులు చేసేదానికి ఇస్తాడు అవకాశము, చెడ్డ పనులు చేసేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. పనికి మాలిన పనులు చేసేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. ఇతరులను నష్టపరిచేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. ఇతరులను బాధపరిచేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. ఇతరులు గాయపరిచేదానికి అవకాశాన్ని ఇవ్వడు దేవుడు. అభిషేక్ అంటున్నాడో నీ దేవుడైన యెహోవా ఇదిగో నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, నీ చేతికి నీ శత్రువుని అప్పగించాడు అంటున్నాడు. లేదా దావీదు అంటున్నాడో అతను చంపొద్దు. చూసారా ఎట్లా ఆలోచన చేస్తున్నాడో? అభిషేక్ లోకానుసారంగా ఆలోచన చేస్తున్నాడో. అభిషేక్ పగ తీర్చుకోవాలనుకుంటున్నాడో. అభిషేక్ పంతాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడో. అభిషేక్ రోషముతో ఉన్నాడో. అభిషేక్ కోపంతో ఉన్నాడో. అభిషేక్ కుట్రతో ఉన్నాడో. అది శరీర సంబంధులకి ఆత్మానుసారులకి ఉన్నటువంటి తేడా. దావీదు చూడండి అతను చంపకూడదు మనం అంటున్నాడు. క్రీస్తునందులారా రెండో మాట 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఇక్కడంటే, నీవు అతను చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషగుట ఎవరికి సాధ్యమో? యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో? అతడు కీడు చేసి ఉండొచ్చు, చంపకూడదు. అతను మీ నెత్తి మీద అభిషేకం ఉంది. సమయాలు అతన్ని అభిషేకించున్నాడు ఒకప్పుడు సౌలుని. అతడు అభిషేకం పొందినవాడు, అతడు అభిషేకించబడినటువంటి వాడు. అభిషేకాన్ని పొందిన వాళ్ళు చంపకూడదు. అభిషేకం పొందిన వాళ్ళు దోలికి వెళ్ళొద్దు. అభిషేకం పొందిన వాళ్ళు దోలికి వెళ్ళకూడదు. వాళ్ళు చంపి, వాళ్ళ కీడు చేసి, వాళ్ళు నష్టపరిచి, వాళ్ళు గాయపరిచి, వాళ్ళు అవమానపరిచి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో అంటున్నాడు. క్రీస్తునందులారా ఈ మాటలో మనకు ఏం నేర్పిస్తుంది ఈ పాఠం అంటే, దైవజనుల దోలికి వెళ్ళకూడదు, అభిషేకించబడిన వాళ్ళ దోలికి వెళ్ళకూడదు. క్రీస్తునందులారా వారిలో ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు పిల్లరా. దేవుడే శిక్షిస్తాడు, దేవుడే మందలిస్తాడు, దేవుడే మాట్లాడతాడు, దేవుడే తగిన సమయంలో ఏది చేయాలో అది చేస్తాడు. మధ్యలో మనం తీర్పు తెరవకూడదు. ఈరోజు చాలామంది విమర్శించేవాళ్ళు,
గమనించండి, ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దైవ సేవకులను కూడా, దైవజనుల్ని ఒకరినొకరు విమర్శించుకోవటం, దైవజనుల్ని విశ్వాసులు విమర్శించటము, ఒకరినొకరు విమర్శించుకోవటము, ఒకరినొకరు గాయపరుచుకోవటము, ఒకరినొకరు అవమానించుకోవటము, ఒకరినొకరు దూషించుకోవటము, ఒకరినొకరు బాధపరుచుకోవటము, ఇది జరుగుతూ ఉంది నేటి దినాల్లో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం మనకేం నేర్పిస్తుంది? యెహోవా చేత అతను చంపకూడదు. యెహోవా చేత అతడు అభిషేకం పొందినాడో, అభిషేకం పొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యమో? ఏదైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడికి అప్పగిచ్చేద్దాం, దేవుడు చూసుకుంటాడు. పిల్లరా గమనించండి, అభిషేకించబడినటువంటి దోలికి వెళ్ళకూడదు, అభిషేకించబడిన వారు దోలికి వెళ్ళకూడదు అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. తీర్పు తీరవడానికి నువ్వెవరివి? దేవుడు తీర్పు తీరుస్తాడో, తగిన సమయంలో ఏది చేయాలో దాన్ని దేవుడు చేస్తాడో, ఎవరికి ఏది చేయాలో దాన్ని చేస్తాడో. అభిషేకించబడిన వాళ్ళు నువ్వు ఎందుకు విమర్శిస్తున్నావు? ఈరోజు అనేక మంది అభిషేకించబడిన వాళ్ళని, దైవజనుల్ని విమర్శిస్తున్నారు, లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, ఇలువ లేకుండా మాట్లాడుతున్నారు, వాళ్ళ స్థాయిని మరిచిపోయి మాట్లాడుతున్నారు. వారిని దేవుడు అభిషేకించుకున్నాడు. ఏదైనా వాళ్ళ పొరపాటు ఉంటే దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టడో, దేవుడు ఎవరిని విడిచిపెట్టడో. మధ్యలో మనం తలదూరకూడదు, మధ్యలో మనం జోక్యం చేసుకోకూడదు. ఆ యొక్క అధికారాలు మనకు లేవు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది సంఘాల్లో, ఏం జరుగుతూ ఉంది? ప్రపంచం అంతా ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు గాయపరుచుకోవటం, ఒకరినొకరు అవమానించుకోవటం, ఒకరినొకరు దూషించుకోవటం. ఆ తర్వాత విశ్వాసాన్ని కూడా వాళ్ళ కాపర్లని, ఇతరుల కాపర్లని ఏం చేస్తున్నారంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నారు, లెక్క లేకుండా వారి విషయంలో ప్రవర్తిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇది పొరపాటు అని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. లేఖనాలను బట్టి మనము ఆలోచన చేస్తే దైవజనుల మీదకి వెళ్ళేవాళ్ళు, దైవజనులు తిట్టేవాళ్ళు, దైవజనులు కొట్టేవాళ్ళు, దైవజనులు చంపేవాళ్ళు, గమనించండి, వారి దోలికి వెళ్ళొద్దో అని వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, నువ్వెవరివి? అసలు తీర్పు తెరవడానికి నువ్వెవరివి? నీకేం హక్కు ఉంది? నీకేం అధికారం ఉంది తీర్పు తెరవడానికి? వారిలో ఏదైనా బలహీనతలు ఉంటే అది దేవుడు చూసుకుంటాడు, వారిలో తప్పు ఉంటే అది దేవుడు చూసుకుంటాడు. మందలించడానికి నువ్వెవరివి? నీకే హక్కు ఉంది? నీకే అధికారం ఉంది? క్రీస్తును అభిషేకించబడిన వాళ్ళంటే ఈరోజు అనేక మందికి లెక్క లేదు. సహోదరి సహోదరుడా గమనించండి, దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. నిర్దోషకుట ఎవరికి సాధ్యమో? అభిషేకించబడిన వాళ్ళు దొరికి వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. 10వ వచనం చూడండి, యెహోవాయే అతన్ని ముత్తును అపాయం వల్ల సచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. దేవుడే చూసుకుంటాడో. 3వ మాట 10వ వచనం అంటాడు, దేవుడే చూసుకుంటాడో. నువ్వెందుకు చంపుతానంటావు? ఇదిగో ఆ ఈడు తీసుకొని చంపేస్తానంటావు, ఆ ఈడు తీసుకొని పొడి చేస్తానంటావు. చూసారా? అంటే మూడవదిగా యెహోవా అతన్ని ఏం చేసాను? ముత్తును అపాయం వల్ల సచ్చును, లేదా యుద్ధానికి పోయి అక్కడ నశించును. ఎవరి కీడు వాళ్ళ మీదకి వస్తుంది, ఎవరు చేసుకున్నది వాళ్ళ మీదకి వస్తుంది. ఎవరు దవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు. ఎవరు ఏది ఎత్తుతారో తిరిగి ఆ పంట కోసుకుంటారో, ఎవరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలత వాళ్ళకు కొలవబడుతుంది. క్రీస్తునందు ప్రియులరా గమనించండి, అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులరా అవకాశము వచ్చింది కానీ శత్రువుని చంపలేదో. ఎవరికి అప్పగించాడో? దేవునికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం శత్రువుని చంపేదానికి అవకాశం వచ్చింది కానీ కానీ శత్రువుని చంపలేదో. ఈటు ఉంది రెడీగా, చంపలేదో. వాళ్ళు నిద్రపోతున్నారో చంపలేదో, వాళ్ళకి ఎవరికి మెలకోలేదో చంపలేదో. ఒక్కొక్కరిని అక్కడనే పొడి చేయొచ్చు, అక్కడనే చంపేయచ్చు, అక్కడనే హతం చేసేయచ్చు, తర్వాత రాజ్యానికి రావచ్చు. నియమాన్ని తప్పలేదో, నీతిని తప్పలేదో, యథార్థతను తప్పలేదో, ఒక క్రమాన్ని తప్పలేదో. దావీదు దేవుని భయం ఉంది, దేవుని ఎరిగిన వాడో, దేవుని సత్యాన్ని ఎరిగినటువంటి వాడో కనుక జాగ్రత్త కలిగి ఉన్నాడు.
ప్రియులరా గమనించండి, జాగ్రత్త కలిగి ఉన్నాడో. అందుకే ఆలోచించండి, శత్రువుని చంపలేదో, శత్రువుని దేవునికి అప్పగించాడో. దేవుడే చూసుకుంటాడు, నా దేవుడే చూసుకుంటాడో అని దేవునికి అప్పగించాడో. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నీవు కూడా శత్రుడి విషయంలో దేవునికి అప్పగించాలి. ఏదో నువ్వు పగ తీర్చుకోవాలనుకోకూడదు, నువ్వు పంతం తీర్చుకోవాలనుకోకూడదు, నువ్వేదో చేయాలనుకోకూడదు. అట్లా చేస్తే మరి మన పాపం మన మీద ఉంటుంది. ఏదైనా సరే నువ్వు దేవునికి అప్పగించో, దేవుడే చూసుకుంటాడో. దేవుడే అన్ని చూసుకునే దేవుడే ఉన్నాడో. ఏ సమయంలో ఏది చేయాలో అది ఆయన చేస్తాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సమయమందు వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. తర్వాత యుద్ధంలో ఒకసారి చనిపోవటము జరిగింది. క్రీస్తు యేసునందు సహోదరి ఎప్పుడు ఏం జరగాలో అది జరిగిపోతుంది. దేవుడికి అప్పగిచ్చేశాడు, శత్రువుని దేవునికి అప్పగిచ్చేశాడు. సహోదరి సహోదరుడా గమనించండి. అందుకే నిద్రపోయే వారికి వచ్చే నష్టాలు వారు తమ యుద్ధ ఆయుధాలను పోగొట్టుకుంటారు. ఎవరు పోగొట్టుకున్నారో? నిద్రపోత సౌలు రాజు పోగొట్టుకున్నాడు. గమనించండి, అక్కడ మన అభిషేక్ చంపేస్తాను అన్నాడు, దేవుడిచ్చాడు అవకాశం అన్నాడు. లేదు, చంపకూడదని దావీదు అన్నాడు. రెండో మాట, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోష అక్కడ ఎవరికి సాధ్యము? అభిషేకించబడిన వాళ్ళ దోలికి వెళ్ళకూడదని ఈ మాట మనకు తెలియపరుస్తుంది. మూడవదిగా, దేవునికే శత్రువుని ఏం చేశాడు? అప్పగించాడు. ఆయనే మొత్తతాడు, అప్పుడు చస్తాడు, మనకెందుకు వచ్చింది, మన చేతులకు మట్టి వద్దు అని జ్ఞానముతో ప్రవర్తించాడు. క్రీస్తునందు పిల్లరా, మన యుద్ధ ఆయుధాలు ఏమిటో తెలుసా? మన యుద్ధ ఆయుధాలు పిల్లరా ఆలోచించండి. విశ్వాసం మనకు ఒక ఆయుధం పిల్లరా, విశ్వాసం మనకు ఒక ఆయుధము, రక్షణ మనకు ఒక ఆయుధము, వాక్యం అనే ఖడ్గము మనకు ఒక ఆయుధము పిల్లరా. వీటిని మనం పోగొట్టుకోకూడదు, వీటిని మనం కోల్పోకూడదు. విశ్వాసం నీకు ఒక ఆయుధము, నువ్వు పొందుకున్న రక్షణ నీకు ఒక ఆయుధము. ప్రియ దేవుని బిడ్డరా గమనించండి, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ఆ దేవుని వాక్యము నీకు ఒక ఆయుధము, వాటిని మనం కోల్పోకూడదు. రెండో పాయింట్ని మనం చూద్దాం పిల్లరా. రెండో పాయింట్ పిల్లరా, వారి నిద్రపోయేవారు వారు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. గమనించండి, నిద్రపోయే వాళ్ళు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. అందుకే వాక్యం చెప్తుంది, అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. నిద్రపోయే వాళ్ళు ఒకటి తమ ఆయుధాలని, యుద్ధ ఆయుధాలని పోగొట్టుకుంటారు. సౌలు పోగొట్టుకున్నారని మనం చూసాము. రెండోది పిల్లరా, మరి నిద్రపోయే వాళ్ళు వారు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటారు పిల్లరా. సాక్ష్యం చెప్పే అవకాశాన్ని ఎవరు పోగొట్టుకున్నారు బైబిల్ గ్రంథంలో అంటే పిల్లరా గమనించండి, ఎంతోమంది పోగొట్టుకున్నప్పటికి కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఎవరు పోగొట్టుకున్నారు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, యోనా పోగొట్టుకున్నాడు. సాక్ష్యం చెప్పే అవకాశము యోనాకు ఉంది, కానీ దేవుడే యోనాకి సాక్ష్యం చెప్పే అవకాశాన్ని ఇచ్చాడో, మంచి తరుణాన్ని ఇచ్చాడో, కానీ యోనా సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకొని నిద్రపోతున్నాడు. చూశారా, మంచి తరుణాన్ని పోగొట్టుకొని నిద్రపోతున్నాడు, మంచి అవకాశాన్ని పోగొట్టుకొని నిద్రపోతుంటున్నాడు, మంచి సమయాన్ని పోగొట్టుకొని నిద్రపోతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే పిల్లరా, మరి దేవుడు ఏం చెప్పాడు యోనాకి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఇదిగో నినివే పట్టణంలో చాలామంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీదకి ఇదిగో వాళ్ళు చాలా పాపములో ఉన్నారు, దుర్గంధకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారో, వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతా ఉంది, నువ్వు వెళ్ళి వారికి సువార్త చెప్పమని యోనాకి దేవుడు చెప్పాడు పిల్లరా. యోనా ఒక ప్రవక్త, యోనాకు దేవుడు చెప్పాడు. అయితే యోనా పిల్లరా దేవుడు చెప్పేటప్పుడు ఆ మాట విన్నాడు కానీ పిల్లరా, అట్లాగే అన్నట్టుగా ఉన్నాడు కానీ పిల్లరా, కానీ యోనా మాత్రం పిల్లరా
నినివే పట్టణానికి ఆయన పోకుండా క్రీస్తునందు తర్షీషు పట్టణానికి ఆయన తర్షీషుకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. గమనించండి. 5వ వచనంలో మనం చూస్తే దేవునికి దూరం అయిపోతున్నాడు. ఒకటి గమనించండి పిల్లరా, దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవుడు నినివే పట్టణానికి పొమ్మన్నాడు, ఈయన తర్షీషు పట్టణానికి వెళుతున్నాడు. అక్కడ ప్రజలు నశించిపోబోతున్నారు, అక్కడ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు, అక్కడ ప్రజలు నష్టంలో ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి సువార్తను ప్రకటన చేయాలి, నేను చెప్పమన్న విషయాలు చెప్పమని దేవుడు నినివే పట్టణానికి పొమ్మంటే ఈయన తర్షీషుకి పోతున్నాడు. బయలుదేరి ఓడెక్కి క్రీస్తునందు ఆ యొక్క ధోని ఎక్కి. పొరపాట్లు మనం ఆలోచన చేస్తే, ఒకటి దేవుడు పొమ్మన్న చోటికి పోకుండా ఇంకొక దగ్గరికి తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నాడు. నినివే పట్టణానికి పోకుండా తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు పడవెక్కి. గమనించండి పిల్లరా, అంటే ఇక్కడ దేవునికి దూరం అయిపోతున్నాడు యోనా. మొదటి పొరపాటు. దేవునికి దూరం అయిపోవటం అంటే ఏమిటంటే, దేవుడు చెప్పింది చేయకపోతే అదే దేవుడికి దూరం అయిపోవటం. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవెవరైనా కావచ్చు, దేవుడు చెప్పింది నువ్వు చేయకపోతే ఆ వ్యక్తి దేవుడికి దూరం అయిపోతున్నట్టే. నువ్వున్న గ్రామంలోనే ఉండొచ్చు, నువ్వున్న ఇంట్లోనే నువ్వు ఉండొచ్చు, నువ్వు పోతున్న సంఘానికి నువ్వు పోతుండొచ్చు, నువ్వు రక్షణ పొందుండొచ్చు, కానీ దేవుడు చెప్పింది కానీ చేయకపోతే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవునికి దూరం అయిపోతే నీకు నష్టం ఉంది, దేవునికి దూరం అయిపోతే నీకు అపాయం ఉంది, దేవునికి దూరం అయిపోతే నీకు అవమానం ఉంది, దేవునికి దూరం అయిపోతే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం నీకుంది. దేవుడు చెప్పింది ఎవరైనా సరే చేయకపోతే వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు, వారు సత్యానికి దూరం అయిపోతున్నారు, వారి పరలోక రాజ్యానికి దూరం అయిపోతున్నారు, వారు మంచికి దూరం అయిపోతున్నారు, వారి యథార్థతకు దూరం అయిపోతున్నారు, వారు భక్తికి దూరం అయిపోతున్నారు, వారు సాతానికి దగ్గర అవుతున్నారు, వారు లోకానికి దగ్గర అవుతున్నారు, వాళ్ళు పాపానికి దగ్గర అవుతున్నారు, వాళ్ళు నరకానికి దగ్గర అవుతున్నారు. దేవుడు చెప్పింది చేయకపోతే, దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావు అంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుడి మాటకి ఇలువ ఇవ్వడం లేదంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుడి వాక్యానుసారంగా నువ్వు జీవించడం లేదంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. సత్యాన్ని వదిలిపెడుతున్నావంటే నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. యోనాని నినివే పట్టణానికి పొమ్మంటే తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు ఓడెక్కి. అంటే ఇప్పుడు దేవునికి దూరం వెళ్ళిపోతున్నాడు. అంటే దేవునికి దూరం అయిపోవటం అంటే ఏమిటి? దేవుడు నినివే పట్టణానికి పొమ్మన్నాడు, అక్కడికి పోకుండా ఇంకొక దగ్గరికి వెళ్తున్నాడు, అదే దూరం అయిపోవటం అంటే. దేవుడు నీతో చెప్పింది చేస్తుంటే నువ్వు దేవునికి అందుబాటులో ఉంటావు, నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావు, దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు, దేవుడికి నువ్వు అందుబాటులో ఉంటావు, దేవుడి ద్వారా ఏ కార్యాన్ని నువ్వు పొందుకోగలవో. ఈరోజు అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఆయన మీతో చెప్పింది చేయకుండా ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వ్యక్తి కానివ్వండి, ప్రతి కుటుంబం కానివ్వండి, ప్రతి సంఘం కానివ్వండి, దేవునికి దూరం అయిపోతున్నారు. ఆత్మీయ బలహీనత కలిగిన వాడిగా ఉన్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు, నిద్రలోకి వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. తర్వాత క్రీస్తునందు పిల్లరా గమనించండి. రెండోది చూడండి, సువార్త చెప్పే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రవక్త అయ్యుండి, యోనా ఎవరో ఒక ప్రవక్త, యోనా ఎవరో ఒక సేవకుడు, లేకపోతే ఒక ప్రవక్త. యోనా ప్రవక్త అయి ఉండి సువార్త చెప్పే అవకాశం ఇస్తే దాన్ని చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఒకటి నినివేకి పొమ్మంటే తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. రెండో తప్పు ఏమిటి ఆయన లేదంటే, ఇదిగో సువార్త చెప్పే అవకాశం పోగొట్టుకున్నాడు. ఒక ప్రవక్త అయి ఉండి అనేకులకు సత్యం చెప్పాల్సిన వాడు, అనేకులకు నిజాన్ని చెప్పాల్సిన వాడు, అనేకులకు జరగబోయేది చెప్పాల్సిన వాడు, అనేకులు రక్షించాల్సిన వాడు, అనేకులు కాపాడాల్సిన వాడు, అనేకులను ఆదుకోవాల్సిన వాడు, అనేకులకు విషయాన్ని చెప్పాల్సిన వాడు. క్రీస్తునందు పిల్లరా, వేల మంది ప్రజలు అక్కడ నశించిపోతున్నారు. 120,000 మందికి పైగా నినివే పట్టణములో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని ఉగ్రతకి గురి అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
అంతమంది అక్కడ నశించిపోవడానికి సిద్ధంగా ఉంటే ఒక ప్రవక్త అయ్యుండి కూడా సువార్త చెప్పే అవకాశం వస్తే, సువార్త చెప్పే ఛాన్స్ వస్తే సువార్త చెప్పకుండా ఆయన మరొక చోటకి వెళ్ళిపోతున్నాడు, మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. క్రీస్తునందు పిల్లరా ఆలోచించండి. వేల మంది నశించిపోతుంటే అక్కడ చెప్పాల్సిన వాడు, రక్షించాల్సిన వాడు, నిజాన్ని చెప్పాల్సిన వాడు, ఊకరుతుందని చెప్పాల్సిన వాడు, భారం కలిగి ఉండాల్సిన వాడు, బాధ్యత కలిగి ఉండాల్సిన వాడు ప్రవక్త. మూడవదిగా పిల్లరా, తన వల్ల తన చుట్టూ ఉన్న వారికి అపాయం వచ్చింది, తన చుట్టూ ఉన్న వారికి ప్రమాదం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది, ప్రాణ నష్టం వచ్చింది. ఎందుకనగా ఈయన దేవుని యొక్క మాట వినకుండా, నినివేకి పోకుండా తర్షీషు అనే పట్టణానికి వెళుతున్నప్పుడు, దేవునికి దూరంగా వెళుతున్నప్పుడు, సువార్త చెప్పకుండా వెళుతున్నప్పుడు దేవుడు ఒక పెద్ద తుఫాను అక్కడ సముద్రంలో పుట్టించాడు, గాలిని కలిగించాడు కదా. ఆ గాలి తుఫాను వచ్చినందువల్ల ఆ సముద్రంలో ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి ఆ ఓడలోకి నీళ్లు వస్తూ ఉన్నందువలన పిల్లరా ఆ ఓడ మునిగిపోవడానికి ప్రారంభించింది. ఆ ఓడ మునిగిపోతున్నప్పుడు వాళ్ళకు ప్రాణ నష్టం జరిగింది. మేము చనిపోతాము, మా ప్రాణాలు పోతాయి అని వాళ్ళందరూ ఆందోళనతో ఉన్నారు, వాళ్ళందరూ భయముతో ఉన్నారు, వాళ్ళందరూ కలవరం వచ్చింది. ఈ ఓడ మునిగిపోతే మేమందరం కూడా మునిగిపోతాము అంటే అదంతా ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు యోనా వల్ల వచ్చింది. యోనా దేవునికి దూరంగా వెళ్ళిపోవటం వల్ల వచ్చింది. యోనా అక్కడ సువార్త చెప్పే అవకాశము ఉన్న సువార్త ప్రకటించకుండా ఉన్నందువల్ల వచ్చింది పిల్లరా. ఇప్పుడు మూడోదిగా తన చుట్టూ ఉన్నటువంటి పిల్లరా తన వలన తన చుట్టూ ఉన్నవారికి ప్రమాదం వచ్చింది, ప్రాణాపాయం వచ్చింది. పిల్లరా మన వల్ల ఇతరులకు మంచి జరగాలి కానీ, మన వల్ల ఇతరులకు మేలు జరగాలి కానీ, మన వల్ల ఇతరులకు కీడు జరగకూడదు, మన వల్ల ఇతరులకి అవమానం రాకూడదు, మన వల్ల ఇతరులకి సమస్యలు రాకూడదు, మన వల్ల ఇతరులు బాధపడకూడదు, మన వల్ల ఇతరులకు గాయపరచబడకూడదు, మన వల్ల ఏ ఇబ్బంది కూడా ఇతరులకు ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మేలు చేయాలి, మనం మంచి చేయాలి, మనల్ని బట్టి వాళ్ళకి మేలు జరగాలి, మనల్ని బట్టి వాళ్ళకి మంచి జరగాలి, మన చుట్టూ ఉన్న వారికి మన ద్వారా మంచి జరగాలి, మేలు జరగాలి కానీ మన ద్వారా వాళ్ళకి ప్రమాదం రాకూడదు. ఇప్పుడు యోనా ద్వారా ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది, యోనా ద్వారా నష్టం వచ్చింది, యోనా ద్వారా ప్రమాదం, ప్రాణాపాయము వచ్చింది వాళ్ళకి. నాలుగోదిగా ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి నష్టం జరిగింది. ఎందుకు అంటే ఓడ మునిగిపోతూ ఉంది, ఇంక వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో వేసారు. వారు ప్రయాణం కొరకే తెచ్చుకున్న సరుకులు, వాళ్ళ ఆహారం కొరకే తెచ్చుకున్న సరుకులు. ఇక ప్రాణాలే పోతుంటే సరుకులు ఏముంది, ప్రాణాలన్నా కాపాడుకున్నాము, ఈ సరుకులు అని చెప్పి సరుకులంతా కూడా వాళ్ళు తెచ్చుకున్న సరుకులు కొన్ని దినాలు ప్రయాణం కొరకై తెచ్చుకున్న ఆహారం అయితేనేమి, బట్టలైతేమి, వస్తువులైతేనేమి, ఏ సరుకులైతే వాళ్ళు తెచ్చుకున్నారో ఆ సరుకులంతా కూడా అంతా సముద్రంలో వేశారు. ఆ ఓడను తేలిక చేయడానికి, ఆ పడవని లేక తేలిక చేయడానికి. నాలుగోదిగా యోనాను బట్టి ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళు తెచ్చుకున్న సరుకులన్నీ కూడా సముద్రంలో వేశారు ప్రాణాలు కాపాడుకోవడానికి. దీని అంతటికీ కారణం ఎవరంటే యోనా వల్ల ఇదంతా జరుగుతూ వస్తూ ఉంది. దీని అంతటికి కారణం యోనే. మరి ఐదోదిగా మనం చూస్తే యోనా నిద్రపోతున్నాడు. యోనా ఓడ అడుగు భాగమన అమరమన తలవాల్చుకొని నిద్రపోతూ ఉంటున్నాడు. ఓడ అడుగు భాగాన్ని నిద్రపోతూ ఉన్నాడు. గమనించండి, బాధ్యత ఉందా యోనాకి? నిద్రపోయే వారికి వచ్చే నష్టాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇదిగో యోనాకి బాధ్యత ఉందా? యోనాకు ఒక భారం ఉందా? బాధ్యత లేనివాడిగా ఉన్నాడు. ప్రవక్త అయ్యుండి బాధ్యత లేనివాడిగా ఉన్నాడు. ఒక సేవకుడు అయ్యుండి బాధ్యత లేనివాడిగా ఉన్నాడు. ఒక దేవుని బిడ్డ అయ్యుండి బాధ్యత లేనివాడిగా ఉన్నాడు. బాధ్యత లేని వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడు, నిద్రపోతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు చేయాల్సిన పని చేయకుండా
నీ మీద దేవుడు భారాన్ని పెట్టుంటే, సంఘం అనే భారాన్ని పెట్టుంటే, ఆత్మలు అనే భారాన్ని పెట్టుంటే, పరిచర్య అనే భారాన్ని పెట్టుంటే, సేవ అనే భారాన్ని పెట్టుంటే నిద్ర వస్తుందా? నిద్ర పడుతుందా? నిద్రపోగలమా? లోపల భారం ఉంటే, ఆత్మల పట్ల దాహం ఉంటే, ఆత్మల పట్ల భారం ఉంటే, ఆత్మలు నశించిపోతూ ఉంటే, ఆత్మలు నరకానికి సిద్ధంగా ఉంటే నిద్రపోగలమా? ఈరోజు అనేక మంది చలనము లేని వారుగా ఉన్నారు. మన కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారో వారందరినీ రక్షించడానికి ప్రభు మనల్ని పరిచర్యకి పిలిచాడో, సేవకు పిలిచాడో, ఏర్పరుచుకున్నాడో, కోరుకున్నాడో, నియమించుకున్నాడో. కనుక మనందరం కూడా ఒక భారం కలిగి ఉండాలి. ఆత్మీయ మత్తులం కాకూడదు, ఆత్మీయ జీవితంలో దిగజారిపోకూడదు, ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన భారాన్ని, పనిని ఖచ్చితంగా మనం చేస్తా రావాలి. ఆయన సంతోషపరుస్తా రావాలి. ప్రభువుని ఆనందింపజేస్తా రావాలి. ఆత్మను రక్షిస్తా రావాలి. ఘనమైన పరిచర్య, సేవ దేవుడు నాకు, నీకు, మనకి అప్పగించి ఉన్నాడు. పిల్లరా గమనించండి, సమయం ముందు యోనా నిద్రపోతున్నాడు బాధ్యత లేని వ్యక్తిగా. ఆలోచించండి. ఎవరు ఎట్లా పోతే నాకెందుకులే అనుకుంటున్నాడో, బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నాడో. ఎవరు ఎట్లా పోతే నాకెందుకులే, ఎవరు ఏమైపోతే నాకెందుకులే అన్నట్టుగా ఉన్నాడు యోనా. ఆ రోజుగా మనం చూస్తే అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు. ప్రవక్త అయ్యుండి కూడా అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఓడ నావికుడు ఇచ్చి అంటున్నాడు, ఓయ్ నిద్రపోతా లే, నీ దేవునికి ప్రార్థన చేయి. మనము సావకుండా దేవుడు మన యందు కనికరించినేమో. మేమందరం కూడా మా దేవుళ్ళకి ప్రార్థన చేశామో. నువ్వు కూడా లే, మీ దేవుడు ఎవరో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వస్తున్నావో, నువ్వెవరు అసలు. మేమందరం కూడా ప్రార్థన చేసాం, మా దేవుళ్ళకి ప్రార్థన చేశామో, అయినా ఇదిగో తుఫాను ఆగలేదు. నువ్వు కూడా లేచి ప్రార్థన చేయి, ఒకవేళ ఆయన కనికరిస్తాడేమో. నీ దేవుడు ఎవరో ప్రార్థన చేయి, నీ దేవునికి ప్రార్థన చేసి నీ దేవుడిని అడుగు. లే, నిద్రపోతా. అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు ఆ రోజుగా. పిల్లరా గమనించండి. ఒకటి దేవునికి దూరం అయిపోతున్నాడు, రెండోది సువార్త చెప్పే అవకాశం ఉన్నా కానీ దాన్ని పోగొట్టుకున్నాడు, మూడోది తన వలన తన చుట్టూ ఉన్న వారికి ప్రాణాపాయం వచ్చింది, నాలుగోదిగా ఆస్తి నష్టం జరిగింది, ఐదోదిగా నిద్రపోతున్నాడు బాధ్యత లేకుండా, ఆరోదిగా అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు. అన్ని జనులు చెప్తున్నారు, నిద్రపోతలే, బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నావు నువ్వు. అవును కదా పిల్లరా? అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా ఆలోచించు. ఈరోజు అనేక మంది కూడా అన్ని జనుల చేత హెచ్చరించబడుతున్నారు. ఫలాంది మీరు చేయకూడదు కదా, ఫలాంది మీరు తినకూడదు కదా, ఫలాంది మీరు చేయకూడదు కదా అన్ని వారు చెప్తున్నా మన వారికి, మన సహోదరి సహోదరుల జ్ఞానం లేదు. ఈరోజు వాళ్ళకు తెలుసు మనం ఏది తినాలో, ఏది చేయకూడదు, ఏది చేయాలో, ఏది చేయకూడదు, ఏది తినాలో, ఏది తినకూడదు, ఏది చూడాలో, ఏది చూడకూడదు, ఏది ధరించాలో, ఏది ధరించకూడదు ఈరోజు అన్ని జనులు చెప్తున్నారు. కానీ మనవారు క్రైస్తవ సహోదరి సహోదరులు జ్ఞానము లేని వారుగా ఉన్నారు. అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు క్రీస్తు యేసునందు. ప్రియులరా గమనించండి. అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అందుచేత నిద్రించుతున్న నీవు మేలుకో అని వాక్యం తెలియపరుస్తుంది. మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. నిద్రపోయే వారికి వచ్చే నష్టాలు ఈరోజు మనం చూస్తున్న మూడో భాగాన్ని. పిల్లరా, మొదటి నష్టం నిద్రపోయే వాళ్ళు వారు తమ యుద్ధ ఆయుధాలను పోగొట్టుకుంటారని చూసాం. ఎవరు పోగొట్టుకున్నారంటే సౌలు పోగొట్టుకున్నాడు క్రీస్తునందు. పిల్లరా, అందులో నుంచి మూడు విషయాలని మనం చూసాము. రెండోదిగా నిద్రపోయే వాళ్ళు ఏం పోగొట్టుకుంటారంటే పిల్లరా, వారు సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఎవరు పోగొట్టుకున్నారంటే యోనా పోగొట్టుకున్నాడు. పిల్లరా, దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. దేవునికి దూరమయ్యి సువార్త చెప్పే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. తన వలన తన చుట్టూ ఉన్న వారికి ప్రాణ అపాయము ఏర్పడింది. ఆ తర్వాత తన ఆస్తి నష్టం జరిగింది తన వలన. ఆ తర్వాత ఇదిగో యోనా నిద్రపోతున్నాడు బాధ్యత లేని వ్యక్తిగా. ఆ తర్వాత ఆరోజుగా అన్ని జనుల చేత హెచ్చరించబడ్డాడు. అప్పుడు వచ్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఇదంతా నా వల్లనే
కలిగిందన్నాడు. దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. నన్నెత్తి సముద్రంలో ఏమన్నాడు లరా. సముద్రంలో యోనా లేచిన తర్వాత ఆ తుఫాను ఆగిపోయింది. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపాయం తీసుకున్నాడు, నష్టం తీసుకున్నాడు, ప్రమాదం తీసుకున్నాడు, ఇతరులకి ప్రమాదం తెచ్చాడు, తాను కూడా ప్రమాదంలో పడ్డాడు. ఆత్మీయ మెలకువ లేకపోతే ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ప్రమాదంలో పడతావు, ఇతరులకి ప్రమాదకరంగా మారుతావు. కనుక నిద్రపోతున్న నువ్వు లే, ఎక్కడ పడ్డావో అక్కడి నుంచి లేచి నీ బాధ్యత, నీ పని దేవునికి అప్పగించిన దాంట్లో ముందుకు కొనసాగదాం. తల్ల ఉంచుకున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నాయన మా కొరకై నీ ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభా. అయ్యా ఈ లోకానికి వచ్చి ప్రభా ప్రాణం పెట్టారు, రక్తం గార్చారు, సమాధి చేయబడి తిరిగి మళ్ళా లేచారు ప్రభా. పరలోకానికి ఆరోహణం అయ్యారు ప్రభా. తండ్రి, మేము ఆత్మీయ మత్తులుగా ఉండకూడదు ప్రభా, ఆత్మీయ మెలకువ కలిగి ఉండాలి ప్రభా. నాయన అయ్యా ఆత్మీయ మెలకువ కలిగి ప్రభా మీ సన్నిధిలో మేము కొనసాగే భాగ్యం దయచేయండి అయ్యా. ఆత్మీయ మెలకువ లేకపోతే అయ్యా యుద్ధ ఆయుధాలు పోగొట్టుకున్నారయ్యా. ఆత్మీయ మెలకువ లేకపోతే అయ్యా మీరు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నారయ్యా. సువార్త సాక్ష్యం చెప్పే అవకాశాన్ని పోగొట్టుకున్నారు ప్రభా. అలాంటి వారిగా నీ బిడ్డలో మేము ఉండకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ శృతిస్తూ గనపరుస్తుంది. వాక్యాన్ని స్పాన్సర్ చేసిన మరి సహోదరి మార్తమ్మ గారిని బలపరచండి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకోమని ప్రభా వేడుకుంటూ ప్రార్థిస్తూ శృతిస్తూ గనపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్ను సహవాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని నిన్న మీ అందరికీ ప్రభు యేసునామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టీపీ గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.